परिहारार्थं महागणपति पूजानि समर्पयामि। ओम गं गणपतये नमः। गणाधिपदेवतां संपूर्ण अनुग्रह कृपा कटाक्ष प्राप्तिरस्तु। तदनन्तरे कंकणधारण पूजां च करिष्ये। ओम नमोस्तु सर्पेभ्यो ये कृते मनो ये अंतरिक्षे दिवतेभ्यो सर्पेभ्यो नमो नमः। नमोस्तु सर्पेभ्यो ये कृते मनो ये अंतरिक्षे दिवतेभ्यो सर्पेभ्यो नमो नमः। रक्षणार्थं कंकणधारणं च करिष्ये। 12 ఏనుగుల వెడల్పులకి భీకరాకారం కలిగి ఉండి సంక్రాంతి పురుషుడు ఈసారి పులి వాహనం మీద రావడం వలన పులిల సంచారం బాగానే ఉంటుంది, అందరికీ కూడా బాగానే ఉంటుంది। ఈ సంవత్సరం వాస్తుకర్తలు మే 4వ తారీఖు నుండి మే 28వ తారీఖు వాస్తుకర్తలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు, గృహప్రవేశాలు లాంటివి। అదేవిధంగా ఈ సంవత్సరం గురుమౌఢ్యమి చైత్ర బహుళ ఏకాదశి 5 రోజులు కూడా మన నడవడిక అదే విధంగా ఉంటుంది। అంటే ఈ రోజు మనం ఎంత మంచిగా ఉండి కొత్త బట్టలు కట్టుకుంటాం, ఈర్ష్యం కోపం లేకుండా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అందరికీ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి। పంచానగుణావాహం వైభోహరం దుస్సప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యమృడా। అందరూ కూడా స్మరించుకోండి, ఒక్కసారి పరమాత్మను సమర్పించుకోండి। దీర్ఘమాయు స్థిరగుం శుభం। అక్కు శ్రీనివాస్ గారు అగ్గిపెట్టెలే పట్టేటువంటి పట్టు వస్త్రం బంగారుతో చేయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారికి మంత్రి గారికి ప్రేమపూర్వకంగా ఉగాది రోజు ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా స్వస్తి క్రోధినామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। పంచాంగంలో అయ్యగారు చెప్పినట్టుగా సంవత్సరంలో పంచాంగంలో అట్లా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కూడా వీలైనంత శ్రమపడి శాంతంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము, మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము ప్రజలు వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా మనందరిపైన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను। అందరికీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం